Garuda Express, an international courier service. కళల గురించి ఎవరికి తోచినట్లు వాళ్ళు విశ్లేషణ చేస్తారు. అయితే శాస్త్రవేత్తలకు ఇప్పటికీ కూడా ఇది ఓ చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది. మన శాస్త్రాలు మాత్రం కళలకు భాష్యం చెప్తున్నాయి. కొన్ని కళలు భవిష్యత్తులో మంచి వార్తలకు సంకేతమైతే మరికొన్ని దురదృష్ట సంఘటనలకు మూలమని తెలియజేస్తున్నారు. పురాతన పరిశోధకులు మాత్రం బ్రహ్మముహూర్తంలో వచ్చిన కళలు నిజమవుతాయని తెలియజేశారు. తెల్లవారుజామున వచ్చిన కొన్ని కళలను సులభంగా మర్చిపోతారు. అయితే వాటిని మళ్లీ విశ్రాంతి తీసుకునే సమయంలో జ్ఞప్తికి తెచ్చుకుంటారు. సాధారణంగా మహిళలకు ఈ కింది కళల్లో ఏదో ఒకటి వస్తుంది. వీటి ద్వారా భవిష్యత్తులో జరిగే పరిణామాలను తెలుసుకోవచ్చట. ఆభరణాలు బహుమతి ఇచ్చినట్లు కానీ తీసుకున్నట్లు కానీ కలలో కనిపిస్తే వైవాహికంగా సమస్యలు ఎదుర్కొంటారని అర్థమట. వధువు ఏడుస్తున్నట్లు కలగంటే జీవిత భాగస్వామితో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందట. భర్త వేరే మహిళతో కలిసి ఉన్నట్లు కల వస్తే అతని పట్ల గౌరవం కోల్పోయినట్లే కాదు, పూర్వీకుల ఆస్తులను కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుందట. కొన్నిసార్లు మీ భాగస్వామి కాకుండా మూడో వ్యక్తి కలలోకి వచ్చినా లేదా నగ్నంగా ఉండే మహిళ కలలో కనపడినా అదృష్టం తిరగబడి దురదృష్టం వెంటాడుతుందట. వేదికపై లేదా స్టూడియోలో ఓ మహిళ నృత్యం చేస్తున్నట్లు కలగంటే జీవిత భాగస్వామి నుంచి వేరుపడే సూచనలున్నట్లేనట. భాగస్వామి లేదా సహచరులతో ప్రయాణించినట్లు కలలు కంటే ఇది వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోతుందనడానికి సంకేతమట. అలాగే త్వరలో సంతానయోగం కూడా ఉంటుందట. చదరంగం లేదా బోర్డు గేమ్ ఆడుతున్నట్లు కలలో కనపడితే ప్రశంసలతో పాటు ధనవంతులయ్యే సూచనట. ఎవరికి వారే లేదా వేరే మహిళకు చివరి వీడ్కోలు పలికినట్లు కలగంటే రోగాల బారిన పడడం లేదా వ్యాధులతో సతమతమవుతారట. కలలో తెల్లని వస్త్రాలు ధరించిన మహిళ దర్శనమిస్తే వృత్తిపరంగా అదృష్టం కలిసి వస్తుందట. యక్షులు దేవకన్యలు కలలో కనిపిస్తే జీవితానికి మరింత రక్షణ కలగడమే కాదు, జీవితంలో ఉచ్చ స్థితికి చేరుకుంటారట.